అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు, అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం 50 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ రావాలని ఆశిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ప్రభుత్వ అధికారుల అంచనా ప్రకారం సుమారు 12 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రతి నెల దాదాపు 63 లక్షల మందికి పెన్షన్ అయితే పంపిణీ చేస్తుందండి. ఈ పరిస్థితుల్లో 50 ఏళ్ల పెన్షన్ను మరియు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన తాజా సమాచారాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ అప్డేట్ ప్రకారం కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తామని చెప్తున్నారండి. కొత్త పెన్షన్ల అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి, ఎలా అప్లై చేయాలి, 50 ఏళ్ల పెన్షన్కు ఎవరు అర్హులు, ఎవరు కారు, ఏ డాక్యుమెంట్ తప్పనిసరిగా ఉండాలి, దివ్యాంగులకు సంబంధించిన శుభవార్త ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా వివరించబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కింద కనబడుతున్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు నాకు సపోర్టివ్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్టయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారండి. పెన్షన్ మొత్తాలు పెంచారు. దివ్యాంగుల పెన్షన్ను అన్ని కేటగిరీలో కూడా పెంచడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏళ్ల పెన్షన్ మరియు కొత్త పెన్షన్ల కోసం ఎక్కువగా పేద మధ్య తరగతి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పెన్షన్ అందని వారు కూడా చాలా మంది అయితే ఉన్నారండి. పెన్షన్ అమౌంట్ పెరిగినా కొత్త పెన్షన్లకు అప్లై చేసే అవకాశం మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదండి. కానీ ఇప్పుడు సీఎం గారు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో అనేక సభల్లో సీఎం గారు మాట్లాడుతూ 50 ఏళ్ల పెన్షన్ కేవలం బీసీ వర్గాలకు మాత్రమే అని చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం ఈ నిర్ణయంలో మార్పు అయితే చేయడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్ల పెన్షన్ వర్తింపజేయాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పెన్షన్లకు అప్లై చేయాలి అంటే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా ఉండాలండి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్. ఆధార్ కార్డులో నమోదైన వయసు ఖచ్చితంగా 55 సంవత్సరాలు అయితే దాటి ఉండాలండి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ప్రభుత్వం ఆధార్ అప్డేట్ హిస్టరీని కూడా చెక్ చేస్తుందండి. అంటే గతంలో మీరు ఆధార్లో వయసు మార్పు చేసుకుంటే అది హిస్టరీలో కనిపిస్తుంది. కాబట్టి మీరు 50 ఏళ్ల పెన్షన్కు అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్ నుంచి తీసివేయడం జరుగుతుందండి. అందుకే అన్ని ప్రూఫ్స్ ముందుగా చూసుకొని అయితే రెడీగా పెట్టుకోండి. ఇప్పటివరకు కొత్త పెన్షన్లకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు అంటే, ప్రభుత్వం చెప్పిన ప్రధాన కారణం ఏంటి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్ పొందుతున్న వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని గుర్తించడం జరిగింది. అర్హులైన నిజమైన దివ్యాంగులకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వెరిఫికేషన్ అయితే చేపట్టడం జరిగిందండి. ఈ తనిఖీల్లో సుమారు 1,40,000 మందికి అనర్హత ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వారికి పెన్షన్ రద్దు నోటీసులు అయితే కూడా ఇవ్వడం జరిగిందండి. దీనిపై దివ్యాంగులు మాకు అర్హత ఉన్నా కూడా పెన్షన్ రద్దు చేస్తున్నారని ప్రభుత్వానికి వినతి చేసుకోవడం జరిగింది. దీనితో రెండోసారి రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభించడం జరిగింది. మొత్తం 7,60,000 మందికి దివ్యాంగులలో 5 లక్షల మంది రీవెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారండి. ఇంకా 1,00,000 మంది సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ అయితే చేయించుకోవాలండి. అనర్హుల్ని తొలగించే ప్రక్రియ ఇంకా కొనసాగుతుందండి. ఈ కారణంగా ఇప్పటివరకు కొత్త పెన్షన్లకి అప్లికేషన్ అయితే ఇవ్వడం జరగలేదండి. ప్రభుత్వం తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి నెలలో రీవెరిఫికేషన్ పూర్తి చేసి అందరి దివ్యాంగులకు కొత్త సదరం సర్టిఫికేట్ అయితే ఇస్తారండి. ఇది దివ్యాంగులకి నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నవంబర్, డిసెంబర్ నెలలలో రీవెరిఫికేషన్ వెళ్ళిన వరకు కూడా కొత్త సర్టిఫికేట్ అయితే రాబోతుందండి. అందుకే మీకు అర్హత ఉందా లేదా ముందుగా చెక్ చేసుకోండి. అర్హత ఉంటే 50 ఏళ్ల పెన్షన్కు తప్పక అప్లై చేయండి. ప్రస్తుతం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 50 సంవత్సరాల పెన్షన్కు అర్హులు. అలాగే వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, నేతన పెన్షన్ ఇలాంటి అన్ని కేటగిరీలకు కూడా కొత్త పెన్షన్లు అప్లై చేసుకునే అవకాశం ఇవ్వబోతున్నారండి. అసలు అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఫిబ్రవరి నెల నుంచి 2 లేదా 3వ వారం నుంచి అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. 50 ఏళ్ల పెన్షన్ కొత్త అప్లికేషన్లు అయితే ప్రారంభం అవుతాయి. ఈ నెల 28వ తేదీ కేబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారని ఆల్రెడీ సీఎం గారు అయితే చెప్పడం జరిగిందండి.
ఈ మీటింగ్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులపై కూడా చర్చించడం జరుగుతుంది. ఫిబ్రవరిలో అన్నదాత సుఖీభవ నిధులైతే విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి చర్చలు అయితే జరగడం జరుగుతుంది. మొదటిగా దివ్యాంగులు, క్యాన్సర్ బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి 200 కొత్త పెన్షన్లు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇప్పటికే సమావేశం జరిగిందండి. వీటిని విడుదల చేసిన వెంటనే 50 ఏళ్ల పెన్షన్ను, కొత్త వృద్ధాప్య పెన్షన్లు కూడా ప్రారంభిస్తారు. ఫిబ్రవరి చివరి నాటికి లేదా వచ్చే నెలలో ఖచ్చితంగా అమలు చేస్తామని సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. అందుకే అందరూ ఆధార్, రేషన్ కార్డ్, ఇతర డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోండి. ఇక ఫిబ్రవరి నెల పెన్షన్ల విషయానికి వస్తే ఫిబ్రవరి నెల పెన్షన్లు ఒకరోజు ముందుగానే ఇవ్వబోతున్నారండి. ఎందుకు అన్నది అంటే జనవరి 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచి అయితే ఇవ్వబోతున్నారు. గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అయితే మీ ఇంటికి వచ్చేస్తారండి. ఫిబ్రవరి 1వ తేదీని ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆ రోజు ఆదివారం సెలవు దినం కాబట్టి ఒకరోజు ముందుకైతే జరపడం జరిగింది. ఇకపోతే యథావిధిగా ఫిబ్రవరి 2వ తారీఖున పంపిణీ అయితే జరుగుతుంది. 3వ తారీఖున పంపిణీ అయితే ఉండదండి. ఎందుకు అంటే 2 రోజులు మాత్రం పెన్షన్ ఇస్తారు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2025లో పెన్షన్ పొందిన వారికి ఫిబ్రవరి పెన్షన్ కూడా తప్పకుండా వస్తుందండి. దివ్యాంగులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, సదరం రీవెరిఫికేషన్ ఎంత త్వరగా చేస్తే మీ పెన్షన్ అంత సేఫ్ అండి. 40% కంటే తక్కువ డిజబిలిటీ ఉన్న వారికి ఇప్పటి వరకు రద్దు చేయలేదు, కానీ అనర్హులపై త్వరలో చర్యలు తీసుకుంటారండి. ఇక దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ల విషయానికి చూస్తే వృద్ధాప్య పెన్షన్ అనేది 4,000, దివ్యాంగులు 40% నుంచి 85% ఉన్న వాళ్ళకి 6,000, 85% నుంచి 100% ఉన్న వారికి 15,000 అయితే మీ డిజబిలిటీ శాతం ఎక్కువగా ఉండి ఇప్పటివరకు అప్లై చేయకపోతే త్వరలో సదరన్ సర్టిఫికెట్లు స్లాట్స్ అయితే ఓపెన్ అవుతాయండి. అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. స్లాట్ ఓపెన్ అయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తనిఖీలు పూర్తి చేసి కొత్త సదరన్ సర్టిఫికెట్ తీసుకుంటే మీకు పెన్షన్ అయితే వస్తుందండి. ఇదే ఫ్రెండ్స్ పూర్తి సమాచారం. ఏదైనా అర్థం కాకపోతే వీడియోను మరొకసారి చూడండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.